ఇవాళ టాపిక్ వచ్చేసి అసింథటిక్ నొటేషన్స్. సో అంటే ఏంటో చూద్దాము. సో ఇట్ ఈస్ అ మ్యాథమెటికల్ వే ఆఫ్ రిప్రజెంటింగ్ ద టైం కాంప్లెక్సిటీ. సో ఎప్పుడైతే మనం ఒక ఆల్గరిథం రాసినప్పుడు దాని టైం కాంప్లెక్సిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఫార్ములాగా ఎలా డిఫైన్ చేస్తాము, మ్యాథమెటికల్ వేగా ఎలా డిఫైన్ చేస్తాము అనేది ఈ అసింథటిక్ నొటేషన్. సో ఆల్రెడీ మనము చూసాము, లైక్ బిగ్ ఓ నొటేషన్స్ ద్వారా మనము సమ్ రిప్రజెంట్ చేసాము. సో అదంటే ఏంటో చూస్తాము. సో ఎప్పుడైతే మనం ఒక ఆల్గరిథం రాసినప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత టైం కావాలి, సో ఇన్పుట్ సైజ్ పెంచే కొద్దీ ఎగ్జిక్యూషన్ అనేది ఎంత టైం తీసుకుంటుంది అని ఎగ్జిక్యూట్ చేయక ముందు ఫస్ట్ ఆ ఆల్గరిథం పైన మనం ఏం చేస్తాము, లైక్ అనాలిసిస్ చేస్తాము. అవునా? సో ఎలా అనలైజ్ చేస్తాము, లైక్ బేస్డ్ ఆన్ ద స్టెప్స్, లూప్స్ ఎన్నిసార్లు రన్ అవుతుంది, లేదు అంటే లైక్ రికర్షన్ కానీ, సో ఎన్ని టైమ్స్ అది రిపీట్ అవుతుంది, సో స్టేట్మెంట్స్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది అని మనం ఏం చేస్తాము, లైక్ నార్మల్ గా ఒక అనలైజ్ అనేది చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అల్గరిథం తీసుకున్నాము. సో అల్గరిథం 1 అండ్ అల్గరిథం 2. సో ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీని నేను సమ్ స్పెసిఫిక్ మేనర్ గా, సో బేస్డ్ ఆన్ సమ్ క్యాల్కులేషన్స్, బేస్డ్ ఆన్ సమ్ స్టేట్మెంట్స్ నేను ఏం చేస్తాను, ఇన్ టర్మ్స్ ఆఫ్ సమ్ నొటేషన్స్ అనేది నేను దాన్ని డిఫైన్ చేసి చెప్తాను. టైం క్యాల్కులేషన్ ఇంత, దీని టైం కాంప్లెక్సిటీ ఇంత అని. అదే అల్గరిథం 2 చేసినప్పుడు కూడా నేను సమ్ స్పెసిఫిక్ మేనర్ లో దీని టైం కాంప్లెక్సిటీ అని నేను డినోట్ చేసినప్పుడు, అప్పుడు నేను ఈ అల్గరిథం 1 అండ్ అల్గరిథం 2 ని కంపేర్ చేసి ఆ రెండిట్లో బెస్ట్ ఏదో నేను తీసుకుంటాను. అంటే ఎప్పుడైతే ఆల్గరిథమ్స్ ని కంపేర్ చేయాలి అంటే వాటి టైం కాంప్లెక్సిటీ అనేది కంపారబుల్ గా, లైక్ ఇన్ స్పెసిఫిక్ మేనర్ గా మనకి అవుట్పుట్ అనేది రిప్రజెంట్ చేయాలి. అంటే దాన్ని మనం ఏదో స్పెసిఫిక్ మేనర్ గా రిప్రజెంట్ చేయాలి. సో ఎలా రిప్రజెంట్ చేస్తాము అనేది ఈ అసింథటిక్ నొటేషన్స్ టాపిక్. సో ఇక్కడ వచ్చేసి మనకి 3 టైప్స్ ఉన్నాయి. సో బిగ్ ఓ నొటేషన్ ఒకటి, అండ్ బిగ్ ఒమేగా నొటేషన్ ఒకటి, అండ్ థీటా నొటేషన్ ఒకటి. సో ఇవాళ వచ్చేసి మనము బిగ్ ఓ నొటేషన్ గురించి తెలుసుకున్నాము. సో బిగ్ ఓ నొటేషన్, సో బిగ్ ఓ నొటేషన్ అంటే ఏంటి, లైక్ ఇట్ డిస్క్రైబ్స్ ద వరస్ట్ కేస్ సినారియోస్. సో ఎప్పుడైనా సరే మనం ఒక ఆల్గరిథం రాసినప్పుడు దాని నుండి మనము బెస్ట్ కేసు, యావరేజ్ కేస్ అండ్ వరస్ట్ కేస్ వెళ్తాము. సో మనము వరస్ట్ కేసు, సో ఒక ఆల్గరిథం యొక్క వరస్ట్ కేస్ ని మనం డిఫైన్ చేయాలి అంటే మనం మోస్ట్లీ బిగ్ ఓ నొటేషన్ కి వెళ్తాము. సో ఎప్పుడైనా మనం ఇంటర్వ్యూస్ లో అయినా సరే మనం మన వరస్ట్ కేస్ ని డినోట్ చేయాల్సి వస్తుంది. సో బెస్ట్ అయితే మనం మినిమం టైమ్, సో యావరేజ్ అనేది ఓకే నార్మల్, ఇది మినిమం కాదు మాక్సిమం కాదు, ఇన్ ద మిడిల్ అని చెప్పొచ్చు. అదే వరస్ట్ అంటే ఏంటి, లైక్ ఎప్పుడైనా సరే మీరు ఇన్పుట్ సైజ్ ఎక్కువ ఇచ్చినప్పుడు లైక్ మాక్సిమం టైం ఎంత తీసుకుంటుంది మీ ఆల్గరిథం అవుట్పుట్ ఇవ్వడానికి, అండ్ దాని బియాండ్ అనేది వెళ్ళదు. అంటే లాస్ట్ మాక్సిమం టైం ఎంత అనేది క్యాల్కులేట్ చేయడమే ఇది వరస్ట్ కేస్. సో దీన్ని మనము ఎప్పుడన్నా డినోట్ చేయాలి, ఒక ఆల్గరిథం యొక్క వరస్ట్ కేస్ ని డినోట్ చేయాలి అంటే మనము బిగ్ ఓ నొటేషన్ నే వాడతాము. సో వి మోస్ట్లీ డిస్క్రైబ్ ద టైం కాంప్లెక్సిటీ ఆఫ్ అన్ ఆల్గరిథం ఇన్ బిగ్ ఓ నొటేషన్. సో ఎప్పుడైనా ఒక ఆల్గరిథం వరస్ట్ కేస్ ని డిఫైన్ చేయాలి అంటే మనం మోస్ట్లీ బిగ్ ఓ నొటేషన్ కి వెళ్తాము. హియర్ వి కన్సిడర్ ఓన్లీ అప్పర్ బౌండ్ ఓన్లీ. సో ఎప్పుడైనా మనము ఒక దీని గ్రాఫ్ మనము తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు లైక్ అప్పర్ బౌండరీస్ నే మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాము. అండ్ అప్పర్ బౌండరీలో కూడా లీస్ట్ అప్పర్ బౌండ్, సో మనకి సమ్ బౌండరీ కండిషన్స్ వస్తాయి. అవునా? అంటే సమ్ నంబర్స్ వస్తాయి. ఆ నంబర్ లో కూడా లీస్ట్ అప్పర్ బౌండ్ ఏదో దాన్ని మనము కన్సిడర్ చేస్తాము ఈ బిగ్ ఓ నొటేషన్ లో. సో ఈ బిగ్ ఓ నొటేషన్ ని ప్రాక్టికల్ గా ఎలా రిప్రజెంట్ చేస్తారో చూద్దాము ఒకసారి. సో ఇక్కడ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎన్ ని మనము ఆర్డర్ ఆఫ్ జీ ఆఫ్ ఎన్ గా చెప్పొచ్చు. బట్ బేస్డ్ ఆన్ వాట్, సో బేస్డ్ ఆన్ సమ్ కండిషన్. అంటే ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది ఇట్ షుడ్ బి ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సి డాట్ జీ ఆఫ్ ఎన్, వేర్ సి షుడ్ బి గ్రేటర్ దెన్ 0 అండ్ ఎన్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. అంటే మనము ఈ ఎఫ్ ఆఫ్ ఎన్ ని ఆర్డర్ ఆఫ్ జీ ఆఫ్ ఎన్ గా చెప్పొచ్చు. బట్ ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుందో అప్పుడే మనము, సో ఎఫ్ అండ్ జీ అనేటివి ఏంటి, లైక్ ఫంక్షన్స్ ఆఫ్ అండ్ ఎన్. సో ఎఫ్జి ఫంక్షన్స్ ఆఫ్ ఎన్, అండ్ ఎన్ ని మనం ఎలా చెప్పొచ్చు, లైక్ నంబర్ ఆఫ్ స్టెప్స్ ఆఫ్ అన్ ఆల్గరిథం. సో ఆల్గరిథం లో ఎన్నైతే స్టెప్స్ ఉంటాయో మనం టైం కాంప్లెక్సిటీ క్యాల్కులేట్ చేయడానికి కన్సిడర్ చేస్తాం కదా, సో దాన్ని ఇక్కడ ఎన్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో దీన్ని మనము ఒకసారి ప్రాక్టికల్ గా ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాము. సో మనం ఇక్కడ ఏం చేద్దాము అంటే లైక్ ఒక ఆల్గరిథం అనేది తీసుకున్నాము అని అనుకుందాం. సో ఒక ఆల్గరిథం తీసుకున్నప్పుడు అది ఎగ్జిక్యూట్ అవ్వడానికి
నాకు ఒక టైం కాంప్లెక్సిటీ అనేది నేను క్యాలిక్యులేట్ చేశాను అని అనుకున్నాను. సో, దాంట్లో నుండి నాకొచ్చే అవుట్‌పుట్ సంథింగ్ 2n² ప్లస్ n అని అనుకుందాము. సో, ఒక ఆల్గోరిథం యొక్క టైం కాంప్లెక్సిటీ నేను f ఆఫ్ n లాగా రిప్రజెంట్ చేస్తున్నాను. సో, దీన్ని మనము ఏం చేయొచ్చు? లైక్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాము. సో, f ఆఫ్ n అంటే లైక్ 2n² ప్లస్ n షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు c. సో, c వచ్చేసి మనకి కాన్స్టెంట్. c డాట్ g ఆఫ్ సంథింగ్. అంటే ఇప్పుడు నాకు ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వడానికి నేను ఈ g ఆఫ్ n ప్లేస్‌లో ఏం పెట్టాలి అనేది నా క్వెషన్. అవునా? సో, f ఆఫ్ n ని నేను ఎలా రిప్రజెంట్ చేయాలి? లైక్ ఆర్డర్ ఆఫ్ g ఆఫ్ n అని నేను చెప్పాలి. ఈ కండిషన్‌ని నేను సాటిస్ఫై చేయాలి. సో, ఈ కండిషన్‌ని సాటిస్ఫై చేయాలి అంటే ఫస్ట్ దీన్ని నేను సాటిస్ఫై చేయాలి. అంటే నేను సంథింగ్ వాల్యూస్ అనేటివి దాంట్లో ఎంటర్ చేసినప్పుడు ఈ కండిషన్ అనేది ఎవ్రీ టైమ్ నాకు సాటిస్ఫై అవ్వాలి. సమ్ వాల్యూ దగ్గర. అవునా? సో, ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి అంటే నాకిక్కడ g ఆఫ్ n అనేది ఏంటో నేను కాలిక్యులేట్ చేసుకోవాలి ఫస్ట్. సో, ఇక్కడ f ఆఫ్ n అనేది 2n² ప్లస్ n అని తీసుకున్నాము. బట్ g ఆఫ్ n అంటే ఏంటి? లైక్ ఆల్రెడీ ఇక్కడ మనం చూసాము. లైక్ బిగ్ O అనేది ఎప్పుడు అప్పర్ బౌండ్‌నే కన్సిడర్ చేస్తుంది అని. సో, ఇక్కడ ఆల్రెడీ నాకు f ఆఫ్ nలో నేను 2n² ప్లస్ n అని తీసుకున్నాను. అంటే నాకిక్కడ n² ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి n ఉంది. సో, ఈ n² అండ్ nలో నేను అప్పర్‌ని కన్సిడర్ చేసుకుంటే నాకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? లైక్ n² అని వస్తుంది. అవునా? సో, ఈ రెండిట్లో లోవర్ ఆర్డర్ టర్మ్స్‌ని నేను నెగ్లెక్ట్ చేసినప్పుడు నాకు హైయెస్ట్ ఏదొస్తుంది? n². సో, ఇప్పుడు దీన్ని నేను n² రిప్రజెంట్ చేయొచ్చు కదా! సో, ఇక్కడ మనకి వచ్చిన కండిషన్ ఏంటి? లైక్ 2n² ప్లస్ n లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు c డాట్ gn². అంటే ఈ కండిషన్ అనేది ఏ వాల్యూస్ దగ్గర మనకి సాటిస్ఫై అవుతుందో మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనము n వాల్యూ సంథింగ్ తీసుకోవాలి అండ్ c వాల్యూస్. సో, n అండ్ cలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఏ పాయింట్ దగ్గర మనకు ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుందో చెక్ చేసుకోవాలి. బట్ ఆల్రెడీ ఇక్కడ మనం చూసాము. c అనేది ఇట్ షుడ్ బి ఆల్వేస్ గ్రేటర్ థాన్ 0 అండ్ n షుడ్ బి గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. అంటే నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేది ఎప్పుడైతే 0 అయితే ఉండదు. అవునా? సో, ఇట్ విల్ బి 1. సో, అందుకని n వాల్యూ అనేది ఇట్ ఈస్ వాట్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. సో, ఇక్కడొచ్చేసి వెన్ c ఈక్వల్స్ టు 1 అండ్ n ఈక్వల్స్ టు 1 అనేది నేను సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకేమవుతుంది ఇక్కడ? దీంట్లో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో, సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు కండిషన్ ఏమొస్తుంది? 3 లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 వస్తుంది. బట్ ఈ కండిషన్ అనేది ఫాల్స్. అదే cలో 2 సబ్స్టిట్యూట్ చేసి n వాల్యూ నేను అలాగే 1 అని పెట్టాను. సో, దీంట్లో నేను సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు 3 లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అని వస్తుంది. సో, ఇది కూడా నాకు కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వట్లేదు. వెన్ c ఈక్వల్స్ టు 3 అని సబ్స్టిట్యూట్ చేసి n అనేది 1 పెట్టాను. సో, ఇక్కడ పెట్టినప్పుడు నాకు ఇక్కడ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో, 3 లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 3. వెన్ c ఈక్వల్స్ టు 4 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా నాకు కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. అంటే నేను 3 నుండి 3 గ్రేటర్ థాన్ 3 c వాల్యూ అనేది నేను ఏది సబ్స్టిట్యూట్ చేసినా కానీ నాకు ఈ కండిషన్ మనం ఏదైతే తీసుకున్నామో సో, f ఆఫ్ n లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు c డాట్ g ఆఫ్ n ఈ కండిషన్ అనేది నాకు సాటిస్ఫై అవుతది. అంటే ఏ వాల్యూ దగ్గర? లైక్ c వాల్యూ ఎప్పుడైతే నాకు 3, 4, 5 అండ్ సో ఆన్ ఉంటాయో సో, అప్పుడు నాకు ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది అండ్ n వాల్యూ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. సో, ఈ వాల్యూస్ దగ్గర నాకేమవుతుంది? లైక్ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది అండ్ ఆల్సో f ఆఫ్ n ఈస్ ఆర్డర్ ఆఫ్ g ఆఫ్ nగా మనము రిప్రజెంట్ చేయొచ్చు. సో, ఇక్కడొచ్చేసి మనం ఏమంటున్నాము? లైక్ బిగ్ O నొటేషన్‌లో లీస్ట్ బౌండ్‌ని మనము కన్సిడర్ చేయాలి అని అంటున్నాము. అంటే ఇక్కడ 3, 4, 5లో మనకి లీస్ట్ అప్పర్ బౌండ్ ఏది? లైక్ 3. సో, అందుకని ఎట్ c ఈక్వల్స్ టు 3 కండిషన్ దగ్గర అండ్ n గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అనే కండిషన్ దగ్గర మనం ఏదైతే టైం కాంప్లెక్సిటీ 2n² ప్లస్ n అనేది తీసుకున్నామో ఈ కండిషన్‌ని సాటిస్ఫై చేస్తుంది. సో, ఇలా మనము ఒక బిగ్ O నొటేషన్‌ని రిప్రజెంట్ చేస్తాము. అంటే ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది మనకి. సో, ఒకసారి దీని గ్రాఫ్ అనేది చూద్దాము. సో, ఇది వచ్చేసి ప్రాక్టికల్ వే ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము? అంటే ఒక ఆల్గోరిథం తీసుకున్నప్పుడు దాని టైం కాంప్లెక్సిటీ అనేది తీసుకొని ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక ఫార్ములా మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ అనేది ఉంది బిగ్ O నొటేషన్‌కి. సో, దాన్ని మనము సాటిస్ఫై చేస్తే మన టైం కాంప్లెక్సిటీ అనేది కరెక్ట్‌గా మనము కాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో, దీన్ని మనము
గ్రాఫికల్ ఫామ్ గా ఎలా రిప్రజెంట్ చేస్తారో ఒకసారి చూద్దాము. సో ఇది వచ్చేసి మన బిగ్ ఓ నొటేషన్ యొక్క గ్రాఫ్. సో ఎక్స్ యాక్సిస్ లో వచ్చేసి ఇన్పుట్ సైజ్ ని రిప్రజెంట్ చేసాము అండ్ వై యాక్సిస్ లో వచ్చేసి టైం టేకెన్ ని రిప్రజెంట్ చేసాము. సో ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్ లో ఏముంది, లైక్ ఎఫ్ ఆఫ్ ఎన్ వాల్యూ అనేది సర్టన్ పాయింట్స్ దగ్గర ఫ్లక్చువేట్ అవుతుంది, లైక్ ఇంక్రీజ్ అవ్వట్లేదు, డిక్రీజ్ అవ్వట్లేదు. బట్ ఎట్ సర్టన్ పాయింట్ ఏమవుతుంది, లైక్ లీనియర్ గా వెళ్తుంది వాల్యూస్ అనేటివి. అండ్ జీ ఆఫ్ ఎన్, సి డాట్ జిఎన్, జీ ఆఫ్ ఎన్ వాల్యూ కూడా లైక్ లీనియర్ గానే వెళ్తుంది. బట్ దాని వాల్యూ అనేది మనకి ఎఫ్ ఆఫ్ ఎన్ కన్నా గ్రేటర్ గానే ఉంటుంది. అప్పుడే కదా మనము బిగ్ ఓ ఆఫ్ నొటేషన్ నుండి వచ్చిన మ్యాథమెటికలీ వచ్చిన వాల్యూని మనము సాటిస్ఫై చేయొచ్చు. సో దాని బేస్డ్ ఇది గ్రాఫ్. సో దీన్ని మనము ఇలా రిప్రజెంట్ చేస్తాము. సో ఇది వచ్చేసి బిగ్ ఓ నొటేషన్. సో నెక్స్ట్ వచ్చేసి బిగ్ ఒమేగా అనేది చూద్దాము నెక్స్ట్ క్లాస్ లో.